నమః శివాయ. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి. ఇది ధర్మం. ఇదే ధర్మం. మనం ఏమి చేయలేకపోవచ్చు, కానీ కాలం ఊరికే వదలదు. ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది. ఆ కాలమే పరమాత్మ. ఎవరి నుండి తప్పించుకున్నా పరమాత్మ నుండి తప్పించుకోలేరు. ఒకటి గుర్తుంచుకోండి, ధర్మాన్ని రక్షించండి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని ఊరికే అనలేదు. నిజాయితీగా బ్రతికే వాళ్ళని లోకులు పట్టించుకోకపోవచ్చు. కాలం వీళ్ళకంటే బలమైనది. వీళ్ళు కూడా కాలంలో కలిసిపోవాల్సిందే. ఎన్నో చిన్నులు చేసి వరాలు పొందామని విర్రవీగిన రాక్షసులు ఏమయ్యారో తెలుసు కదా. వాళ్ళు ఎన్నో కష్టాలు ఓర్చి తిండి తిప్పలు మానేసి కఠినమైన తపస్సులు వేల సంవత్సరాలు చేసి కూడా దుర్మరణం పాలయ్యారు. కనుక కాలం ప్రతి ఒక్కరిని ఒక్కంట కనిపెడుతూనే ఉంటుంది. దీని ఫలితం దానికి ఇచ్చి తీరుతుంది. వేదం ఏం చెప్పిందో అది చేయడమే ధర్మం. తిరస్కరించిన వారికి చేటో వాళ్ళకే కర్మం. పరమాత్మ ఎలా ఎవరిని శిక్షించాలో ఎవరిని రక్షించాలో